అదృష్ట దురదృష్టాలనేవి ఆ వ్యక్తుల యొక్క కర్మలను అనుసరించి ఉంటాయా? లేకపోతే జాతకాలను అనుసరించి ఉంటాయా? అదృష్టం దురదృష్టం శ్రద్ధాచమే అశ్రద్ధాచమే తన్మే ఉభయవ్రతం సత్యంచమే అనృతంచమే తన్మే ఉభయవ్రతం విద్యాచమే అవిద్యాచమే తన్మే ఉభయవ్రతం అని వేద ప్రమాణం. సత్యం తెలుసుకోవాలి, అసత్యమును విడిచిపెట్టాలి. కర్మ ఫలం ఆధారంగా అదృష్టం దురదృష్టం అనేవి రెండు ఆధారపడి ఉంటాయి. మనం చేసిన కర్మ కారణంగా శుభ ఫలితం మనం పొందే సందర్భంలో కర్మ ఇది అని మనకు తెలియదు కనుక, కర్మ ఫలం మనం పొందుతున్నాం అని కూడా తెలియదు కనుక, అది ప్రస్తుతం ఆనందం కలిగించిన ఎడల అదృష్టమని, దుఃఖం కలిగించిన ఎడల దురదృష్టమని మనకు మనమే అనుకుంటూ ఉంటాం. జాతకాల వలన అదృష్ట దురదృష్టాలు నిర్ణయింపబడవు. మన కర్మను అనుసరించి అదృష్టం దురదృష్టం ఉంటాయి. మనం ఏ కర్మ చేసి ఉంటామో ఆ కారణంగానే ఆ సమయంలో జన్మించి ఉన్నాం. మన జాతకం ఆ అదృష్ట దురదృష్ట సందర్భాలను తెలియజేస్తూ ఉంటుంది. ఈ కాలం నీకు బాగుండదు, ఈ కాలం నీకు బాగుంటుంది అని జ్యోతిషం ఎలా చెబుతుంది? మనం చేసిన కర్మలు ఎల్లప్పుడూ బాగానే ఉన్నప్పుడు అనుకుంటే, అలా బాగా ఉన్న వారి జన్మ బాగా ఉండే సమయాలలో సందర్భాలలోనే ఉంటుంది, లేదా అసలు జన్మ ఉండదు. మనం జన్మించామన్నప్పుడు బాగోలేనటువంటి సమయాలు మనం ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నేపథ్యం ఏమిటి అంటే, అలాంటి కర్మలు మనం చేసి ఉన్నాం. పుణ్యకర్మలు చేసిన ఫలితం కారణంగా క్షీణే పుణ్యే మర్త్యలోకం, పుణ్యశక్తి నశిస్తే మానవ జన్మ పొందక తప్పదు. అలాగే కర్మఫలం అనుసరించి మనం పొందేటటువంటి అనుభవాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు, సుఖాలు, భోగాలు అన్నీ కూడా మన కర్మను అనుసరించే ఉంటాయి. వేదాంతం మనలో ఏ ప్రమాణంలో ఉండాలి అంటే, అమ్మాయి వంట చేసే సమయంలో కుక్కర్లో అన్నం పెట్టేసేసి విజిల్ మర్చిపోతే ఆ రోజున మనం నల్లటి అన్నాన్ని ప్రశాంతంగా తినే ఓపిక తెచ్చుకోవాలి, విసుక్కోకుండా ఉండగలగాలి. ఇలాంటి వేదాన్ని బోధించేదే అదృష్ట దురదృష్టాలకు సంబంధించిన వేదాంత వాక్యం. ఒక పదం, దాని పేరు కర్మ.